నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం కార్పొరేట్ స్కూలుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఉన్నాయని తాడికొండ మండల అభివృద్ధి అధికారిని సమతావాణి అన్నారు. శనివారం మండల పరిధిలోని పొన్నేకల్లు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారిని సమతావాణి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, అప్పుడే అధిరోహిస్తారని స్పష్టం చేశారు. ఇంటర్ జరుగుతుందన్నమాట. మొత్తం ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్నారు. ఇంకా మన పాఠశాలలో ఏమేమి ఉన్నాయి? 2 స్టాఫ్ రూమ్స్, ఆఫీస్ రూమ్, డిజిటల్ హాలు, దాని వెనక డైనింగ్ హాల్, ఇండోర్ స్టేడియం, లోపలే ఆడుకోవడానికి, పిల్లలు అన్నం తినడానికి. అక్కడే మన కిచెన్ షెడ్ ఉంది. ఇంకా మనకి ఆర్ఓ ప్లాంట్ ఉంది. ఇది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు ఏమేమి ఉన్నాయి? పిల్లలు 465 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 465 మంది. ఇందులో సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ 26 మంది ఉన్నారు. సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ అంటే వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ అన్ని మిగిలిన పిల్లల్లాగా 10th వచ్చాక అన్ని సబ్జెక్ట్స్ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక లాంగ్వేజ్ తీసుకుంటే చాలు. అలాగే వాళ్ళ పాస్ మార్క్స్ కూడా అందరికి 35 రావాలంటే వీళ్ళకి 10 మార్క్స్ వస్తే చాలు. స్క్రైబింగ్ తీసుకోవచ్చు. అలాగే 100% డిజబిలిటీ ఉన్న వాళ్ళకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. వీళ్ళకి రిజర్వేషన్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎంతైనా చుట్టుపక్కల క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళని హెల్ప్ చేసి బాగా చదువుకున్నట్టు చేయాలి. పేరెంట్స్ కూడా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 5th వరకు మహిళా సంఘంలో చేర్చుకుంటారు. ఇక అక్కడి నుంచి కాలేజ్ వరకు, కాలేజీలో కూడా 2 పిల్లలు ఉన్నారు. తీసుకొచ్చి ఇక్కడ చేర్చండి. వాళ్ళ భవిష్యత్తు బాగా ఉంటుందని. దాన్ని ఏమంటారంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. సమ్మిళిత విద్య అంటే అంతకుముందు వాళ్ళ కోసం ప్రత్యేక స్కూల్స్ ఉండేవి. అలా కాకుండా వాళ్ళని రెగ్యులర్ గా చదివే పిల్లలతో పాటు చేరిస్తే అందరూ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ బిహేవియర్ డెవలప్ అవడానికి చాలా టైం పడుతుంది. బాగుంటుందా? ఉప్పు కారాలు ఏమైనా ఎక్కువగా వేస్తున్నారా? లేకపోతే పౌష్టికాహారంగా ఉందా? లేదా వంటగది అయినా నీట్ గా ఉండయా లేవా? టాయిలెట్స్, మా పిల్లలు టాయిలెట్స్కి వెళ్ళే టాయిలెట్స్ నీట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు పేరెంట్స్ చూడటానికే మేము రమ్మన్నాం. అది కాకుండా పిల్లల చదువు విషయం చూడాలి. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మీ టీచర్లు అడిగి, మా పిల్లోడు ఎట్లా చదువుతున్నాడండి, వాడిని డాక్టర్ చేయాలనుకుంటున్నాను, ఇంజనీర్ చేయాలనుకుంటున్నాను, మరి వాడికి ఏం చదువు చదివించాలి, మా పిల్లని ఇంకా బాగా ఎట్లా చదివించాలి అని అడగడానికి కూడా మీకు ఇప్పుడు ఆస్కారం ఉంది. అట్లాగే పిల్లవాడి ఇంటి దగ్గర మీరు చదివించడానికి కూడా ఎలా చదివించాలి, టీవీలు చూడకుండా పిల్లల్ని చదివించడం, లేకపోతే 10th క్లాస్ పిల్లలకి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో పేరెంట్స్ ద్వారా మీకు వివరించడం అన్ని కూడా మీకు మేము చెప్పడం కోసం ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసాం. అట్లాగే స్కూల్కి మన హెచ్ఎం మేడం గారు చాలా చెప్పారు. ఇన్ని 100 మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నప్పుడు కావాల్సిన రూమ్స్ సరిపడా ఉండాలి, పిల్లలందరూ సరిపడా భోజనం ఉండాలి, కూర్చోడానికి కుర్చీలు ఉండాలి, ఫర్నిచర్ ఉండాలి, తాగునీరు ఉండాలి. ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి మరి ఏమేమైతే ఉన్నాయో ఏమేమి లేవు అన్ని కూడా చెప్పారు. అవి కూడా మీరు విన్నారు, గమనిస్తున్నారు. దాతలుగా కానీ మనకి చాలా, ఎందుకంటే నేను గతంలో పనిచేసినప్పుడు ఈ స్కూల్లో అప్పటి నుంచి దాతలు ఈ స్కూల్ని పట్టించుకుంటూనే ఉన్నారు. పొన్నికల్ అంటే దాతృత్వం గల వాళ్ళు. అలాగే నువ్వు పట్టుకుని చెయ్యి. 10th ఏ సెక్షన్ నుంచి ఇటు పక్కన నుంచి బతుకో. సబ్బట్లు కూడా తప్పగా ఉన్నాయి. సబ్బట్లు ఉన్నారు. పిల్లలకి మనం ఎంత బాగా తయారు చేసి పెడతామో ఇళ్లలో, అలాగే ఇక్కడ కూడా ప్రతిదీ కూడా క్వాలిటీగా ఉంటుంది. మీరు ఈ రోజు అందుకే మీకు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా టేస్ట్ చేయండి మన పిల్లలు ఎలాంటివి తింటున్నారు అనేది. అలాగే వీళ్ళకి పోషకాహారం, రాగి జావ, చిక్కీలు ఇలాంటివన్నీ పిల్లల బలం కోసం గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యూనిఫామ్స్ ఇస్తున్నారు, అలాగే బుక్స్ ఇస్తున్నారు. ఇన్ని వసతులు ఉన్నాయి. పిల్లల్ని బాగా చదివించండి, గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించండి.
ఇక్కడ మాత్రం మేమందరం గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి వచ్చిన వాళ్ళమే. ఈ రోజు ఇక్కడ నిలబడ్డామంటే మా టీచర్స్ అలాగే మా పేరెంట్స్ మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో పెంచి చదివించారు. పెద్దవాళ్ళం అయ్యాం, పరీక్షలు రాసుకున్నాం, ఉద్యోగాలు తెచ్చుకున్నాం. మీ పిల్లలను కూడా ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దు, అందరినీ స్కూల్కి పంపండి. పండుగ వాతావరణంలో చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వమని మాకు కలెక్టర్ల ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నారు, వారికి ఎలాంటి వసతులు ప్రభుత్వం కల్పించింది, వాళ్ళ చదువులు ఎలా సాగుతున్నాయి, భవిష్యత్తులో వాళ్ళు మంచి పొజిషన్లోకి రావాలి అంటే వాళ్ళ చదువుల యొక్క మెరిట్ ఎలా ఉంది అనే విషయాలు అన్ని పేరెంట్స్కి తెలిసి ఉండాలి, వారికి అవగాహన కలిగి ఉండాలి. వారు వాళ్ళ పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఫ్యూచర్లో పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఇప్పుడు మన హెచ్ఎం గారు చెప్పారు, అలాగే మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు చెప్పారు. మీరు తల్లిదండ్రులు ముఖ్యంగా మన పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పిస్తున్నారు చదువుకోవడానికి. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎన్నో సౌకర్యాలు కలిగించేయడం జరిగింది. ఇప్పుడు మన హెచ్ఎం గారు చెప్పినట్లు డైనింగ్ హాల్ ఉంది, అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది, అలాగే టాయిలెట్స్ ఉన్నాయి, అలాగే ఎన్నో క్లాస్ రూమ్స్ ఉన్నాయి, పెద్ద గ్రౌండ్ ఉంది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇలాంటి వసతులే ఉండేవి మాకు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ లో చిన్న చిన్న రూముల్లో అపార్ట్మెంట్లో పెడుతున్నారు. ఓన్లీ చదువు తప్ప వాళ్ళకి ఏం కూడా ఇతర యాక్టివిటీస్ ఉండలేదు. మనకి కావాల్సినంత గ్రౌండ్ ఉంది, పిల్లలకి శారీరక వ్యాయామం కావాలి, అలాగే మానసిక ఉల్లాసం కావాలి. ఒక్క చదువు మాత్రమే కాదు పిల్లలకు కావాల్సింది. మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఇలాంటివన్నీ ఉంటాయి. మంచి చెడు నేర్పిస్తారు, ఒక యంత్రాల్లాగా ఉంటాయి వేరే స్కూల్స్ లో పిల్లల్ని రుద్దటం చదవటం. కానీ మనకు అలా ఉండదు మన స్కూల్స్ లో. పెద్దల చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ నాగూర్వి, సెకండ్ ప్రైజ్ శివగంగాదేవి.